ప్రైజ్ ది లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనలో నేను మీ కొరకు జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రియ సహోదరి సహోదరా, ఈరోజు మన విశ్వాసాన్ని బలపరుచుకునే మాటలుగా కొన్ని మాటలు మాట్లాడుకుందాము. క్రైస్తవ బిడలంగా విశ్వాసలంగా ఉన్న నీవు నేను ఈ రీతిగా విశ్వాసలంగా కూడి విశ్వాసమైన మాటలు మన విశ్వాసాన్ని బలపరుచుకునే మాటలుగా మాట్లాడుకున్నప్పుడు దేవుని నామానికి ఘనత తెచ్చే బిడలంగా ఉంటాము. మన విశ్వాసాన్ని కూడా దినదినము బలపరుచుకునే వారంగా, దేవునికి దగ్గరగా జీవించే వారంగా ఉంటాము. కనుక దయచేసి మాటలు వినాలని మనవి చేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరా, ఈరోజు నీకున్న బాధను బట్టి కృంగిపోతున్నావా? సడన్గా నీ జీవితంలో అనుకోకుండా భయంకరమైన విపత్తులు, భయంకరమైన శ్రమలు సడన్గా వచ్చాయా? ఈ శ్రమలను బట్టి కృంగిపోతున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో జరుగుతున్న అలజడులు, నీ జీవితంలో జరుగుతున్న ఇప్పుడున్న ఈ పరిస్థితిని బట్టి ఎటు దిక్కుతోచని స్థితిలో నీవు ఉన్నావా? భయంకరమైన రోదనలతో, బాధలతో ఎంతగా ప్రార్థన చేసినా నాకు నెమ్మది రావడం లేదు, సమాధానం రావటం లేదని కృంగిపోతున్నావా? నా ప్రార్థన దేవుడు ఆలకించటం లేదు, నాకు నెమ్మది కలగడం లేదు, ఈ శ్రమ నా నుంచి ఎలా తొలగిపోతుంది, ఇక నా వల్ల కాదు, ఈ లోకంలో నేను జీవించలేను, నాకు మరణమే శరణ్యం అన్నట్టుగా బాధపడుతున్నావా? ప్రియ సహోదరి సహోదరా, ఒకటి గమనించు. ఇప్పుడు సడన్గా వచ్చిన నీ కష్టాన్ని బట్టి ఈరోజే కృంగిపోతూ, ఈరోజే భారం కలిగి ప్రార్థిస్తున్నావు. కానీ ఇంతకుముందు గతించిన కాలం అంతటిలో మరి దేవుణ్ణి స్తుతించే బిడ్డగా ఉన్నావా? దేవుని నామాన్ని అనుదినము గణపరుస్తూ ప్రార్థన చేస్తూ దేవుని యందు భయభక్తులుగా జీవిస్తున్నావా? లేదు కదా. మనకి శ్రమ వచ్చినప్పుడే కృంగిపోతూ ఉంటాము. మనకి సడన్గా ఆపదలు వచ్చినప్పుడు, మనకు సడన్గా వచ్చిన పరిస్థితులను బట్టి కృంగిపోతూ ముమ్మారు ప్రార్థన చేస్తూ భయంకరంగా ఏడుస్తూ, ప్రభువా నాకు వచ్చిన ఈ శ్రమను తొలగించయ్యా, ఈ బాధను నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ శ్రమను నేను మరి తట్టుకోలేకపోతున్నాను, జయించలేకపోతున్నాను అయ్యా అని కన్నీరు కారుస్తూ గోడున ఏడుస్తున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, మరి గతించిన కాలంలో కూడా ఇదే రీతిగా నీవు ప్రార్థన చేసినట్లయితే ఈ శ్రమ నీ దరికి చేరకుండా ఉండును కదా. ఈ శ్రమ నీ దరికి రాకుండా దేవుడు నీ పక్షాన వ్యాజ్యమాడేవాడు కదా. లోకానుసరంగా తిరిగి లోకానుసరమైన నడవడికలో పడిపోయి మరి దేవుడు అంటే భయభక్తులు లేకుండా నామకార్థంగా ప్రార్థన చేస్తూ చేశానంటే చేశాను, మందిరానికి వెళ్ళానంటే వెళ్ళాను అన్నట్టుగా ఉన్నావే కానీ విశ్వాసమైన ప్రార్థన, నమ్మకమైన ప్రార్థన నీవు చేసావా? నీ కుటుంబ పరిస్థితులను బట్టి, నీ బిడ్డల పరిస్థితులను బట్టి, నీకున్న శ్రమలు బట్టి, నీకున్న అపబాధలు బట్టి, నీకున్న రోగములను బట్టి కనీసం నీ కుటుంబం కొరకైనా కన్నీరు కారుస్తూ అనుదినము ముమ్మారు ప్రార్థన చేసినట్లయితే ఈరోజు నీకు ఈ శ్రమ ఎంతో నెమ్మదిగా ఉంటుంది కదా. ఈ శ్రమ శ్రమలాగా అనిపించదు. అట్టి విడుదల నీకు దేవుడు ఎప్పుడో దయచేసేవాడే. కానీ నీకు మరి ఇన్ని శ్రమలు ఉన్నప్పటికీ, ఇన్ని బాధలు ఉన్నప్పటికీ భయభక్తులు లేకుండా నువ్వు జీవించావు. నీవైనా నేనైనా మనకు శ్రమ వచ్చినప్పుడే భారం కలిగి ప్రార్థిస్తాము. మనకి ఆపద వచ్చినప్పుడే, మనకి ఎటు దిక్కు తోచని స్థితిలో, ఎటు వెళ్ళలేని స్థితిలో, భయంకరంగా ఊబిలో దిగిపోయిన పరిస్థితిని బట్టి ఘోరంగా ఏడుస్తూ రోదనలు చేస్తూ మోకరించి, ప్రభువా నాకెవరూ లేరయ్యా, దిక్కు నీవు తప్ప ఎవరున్నారయ్యా, ఆదరించయ్యా, ఈ శ్రమను తొలగించయ్యా అని గోడున ఏడుస్తూ కన్నీటి ప్రార్థన చేస్తాము. కానీ మరి అనుదినము ఈ రీతిగా నీ ప్రార్థన ఉన్నట్లయితే, ప్రసవ వేదన ప్రార్థన నీ జీవితంలో ఉన్నట్లయితే ఈ శ్రమ నీ దరికి చేరేది కాదు కదా. ప్రియ సహోదరి సహోదరుడా, నేను ఇలా అంటున్నానని దయచేసి నీవు బాధపడవద్దు. మనము ఏకరీతిగా ఎల్లప్పుడూ ప్రార్థనలో ఉండే బిడ్డలంగా ఉండాలి. మన కుటుంబ అవసరతల కొరకు కానీ, మన బిడ్డల రక్షణ కొరకు కానీ, మనకి ఏ శ్రమ రాకుండా మరి దేవుడి ప్రార్థన కంచె, ప్రార్థన శక్తి అనుదినము మన ఇంటి చుట్టూ, మన బిడ్డల చుట్టూ ప్రార్థనని కంచె వేస్తూ మరి యథార్థంగా జీవిస్తూ, నమ్మకంగా జీవిస్తూ, విశ్వాసంతో కూడిన ప్రార్థన, మెలుకు ప్రార్థన, మొదట జామును లేసి మోకరించి నీ దేవుణ్ణి అడిగినట్లయితే నీకు ఈ శ్రమలు రాకపోయాయే కదా. ఇకనైనా ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడు ఈ కృంగుదలని చూస్తున్న దేవుడు తప్పక నీకు నెమ్మదినిస్తాడు. ఇకనైనా వెనుదిరిగి చూడకుండా ఇదే ప్రార్థన నీ జీవితకాలం అంతయు నీకు శ్రమ తొలగిపోయినప్పటికీ ఇదే ప్రార్థన, ఇదే కన్నీటి ప్రార్థన నువ్వు మోకరి
అనుసరించి అనుదినము ఈ ప్రార్థన కొనసాగించినట్లయితే అనేకుల కొరకు మరి భారం కలిగి ప్రార్థించినట్లయితే మరి నీ కుటుంబానికి ఎంతో నెమ్మది కలుగుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, అలసిపోమాకు, సొలసిపోమాకు. నీకు నెమ్మది రాలేదని, నీకు జవాబు రాలేదని నువ్వు ఏమాత్రం కృంగిపోమాకు. తప్పక దేవుడు నీ పట్ల మేలు చేస్తాడు. దయచేసి అవిశ్వాసంలో పడిపోకుండా నీ బాధను బట్టి ఇంకా కన్నీరు కారుస్తూ ముమ్మారు ప్రార్థనలో గడపాలని మనవి చేస్తున్నాను. లోకం వైపు చూడకు, లోకస్తుల వైపు చూడకు. ఎవ్వరు నిన్ను ఆదరించరు. నిన్ను ఆదరించేవారు ఒక్కరే ఒక్కరు, నజరేయుడైన యేసు ప్రభువారు. నీ కొరకు ప్రాణం పెట్టాడు. నీ కొరకు రక్తాన్ని చిందించిన దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నిజమైన దేవుడు, బలవంతుడు, శక్తిమంతుడు, సర్వ సృష్టికర్త నజరేయుడైన యేసు ప్రభువారు ఉన్నారు గనుక దయచేసి ఏమాత్రం నీవు నీ విశ్వాసాన్ని సన్నగిల్లనివ్వకు. అవిశ్వాసంలో పడిపోకు. లోకం వైపు చూడకు, లోకస్తుల వైపు చూడకు. నీ ప్రార్థన భారం కలిగి ఇదే రీతిగా కన్నీటి ప్రార్థన కలిగి నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు, నీకున్న శ్రమల కొరకు భారం కలిగి ప్రార్థించు. అవసరాన్ని బట్టి ప్రార్థన చేసే రీతిగా ఏమాత్రం ఉండొద్దు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ ప్రార్థన ఎల్లప్పుడూ ధూపం వలె, నైవేద్యం వలె దేవునికి సమర్పించే రీతిగా ఉండాలి. ముమ్మారు సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేస్తూ ఉండాలా, స్తుతులు చెల్లిస్తూ ఉండాలా, కీర్తనలు పాడుతూ, వాక్యమును చదువుతూ, మరి దేవుడు దైవజనుల ద్వారా చెప్పే వాక్యాన్ని వింటూ నెమరవేస్తూ నీ జీవితానికి సరిపోయే ఆత్మీయ ఆహారంగా వాక్యాన్ని భోజించినట్లయితే నీకెంతో నెమ్మది కలిగి నిన్ను వెంటాడుతున్న ప్రతి శక్తి, శాతబడు శక్తులు కానీ, దురాత్మ ప్రభావము కానీ, సాతాను కీర్తిని దరి చేరకుండా అగ్ని ప్రకారములు దేవుడు నీ ఇంటి చుట్టూ, నీ కుటుంబం చుట్టూ కంచెగా వేస్తాడు. నీ కుటుంబానికి, నీ బిడ్డలకి రక్షణ కలగాలంటే, నీ కుటుంబానికి నెమ్మది కలగాలంటే నీలో యథార్థత, విశ్వాసం, నమ్మకం గల బిడ్డగా నువ్వు జీవించాలా, యథార్థత కలిగి జీవించాలా. నీ జీవితంపై దేవునికి అధికారం ఇచ్చే బిడ్డగా ఉండాలా. నీ కుటుంబానికి నీ దేవుడు నజరేయుడైన యేసు ప్రభువాన్ని యజమానుడిగా చేసుకున్నట్లయితే, నీ కుటుంబంపై దేవునికి అధికారం ఇచ్చినట్లయితే మరి దేవుడు నీకెంతో నెమ్మది కలిగించి నీకు విడుదల దయచేస్తాడు, నీకు నెమ్మది కలిగిస్తాడు. దయచేసి ఇదే ప్రార్థన నీవు జీవితకాలం అంతా కొనసాగించాలని మనవి చేస్తున్నాను. ఈరోజు శ్రమ పోయిందని, రేపు సంతోషం వచ్చిందని దేవుణ్ణి మరిచిపోయినట్లయితే మరలా సాతానుడు నీ జీవితంలో ప్రవేశించడానికి అతి సమీపంలో ఉన్నాడు కనుక దయచేసి సాతానుడికి ఎక్కడ అవకాశం ఇవ్వకుండా ఇదే ప్రార్థన, ఇదే కన్నీటి ప్రార్థన, ఇదే గోచాడే ప్రభావం నీలో ఉండాలని మనవి చేస్తున్నాను. దయచేసి ప్రార్థనలో ఎంతో శక్తి ఉన్నది. స్తుతులు చెల్లించుటలో స్తుతి నీ గతిని మారుస్తుంది కనుక అనుక్షణం నీ నోట యందు స్తుతి ఆరాధన ఉండాల. దేవుని నామాన్ని గణపరిచే బిడ్డగా ఉండాలి. అనేకులకి దేవుని ప్రేమను చూపించే రీతిగా ఉండాలి. మరి వినయం కలిగి, తగ్గింపు స్వభావం కలిగి, మరి ఓర్పు సహనం కలిగి, లోబడే తత్వం కలిగి దేవునిలో జీవించినట్లయితే, యథార్థంగా విశ్వాసంతో వాక్యానుసారమైన జీవితం కలిగి నీవు జీవించినట్లయితే నిన్ను బట్టి అనేకులు విశ్వసించటానికి, రక్షణ పొందటానికి నీవు ఒక సాక్షిగా ఈ లోకంలో వాడబడాలి. ఒక ఆత్మనైనా నీవు రక్షించే రీతిగా ఉండాలి. కేవలం నీ కుటుంబం కొరకే కాదు, అనేకుల కొరకు, నీ కుటుంబ సభ్యులు వారి కొరకు చేస్తూ ఉన్నప్పుడు నీ ఇరువురు కుటుంబాల కొరకు, విశ్వాసుల కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు కూడా భారం కలిగి ప్రార్థించే బిడ్డగా ఉండాలని మనవి చేస్తున్నాను. దేవుడు మరి మన నుంచి కోరుకునేది కూడా అదే. అనేకుల కొరకు ప్రార్థించే వారంగా ఉండాలి, తోటి వారిని ప్రేమించే వారిగా ఉండాలి, మన శత్రువులను ప్రేమించే రీతిగా ఉండి దేవుని ప్రేమను ఈ లోకంలో ప్రకటిస్తూ, దేవుని సువార్తను ప్రకటిస్తూ, దేవుని పరిచర్య చేస్తూ, దేవుని పనిముట్టు వలె, పాత్ర వలె వాడబడే రీతిగా ఉండాలని మనవి చేస్తున్నాను. నీవు ఈ మాటలు విన్న నీవు ఈ రోజు నుంచి నమ్మకం, యథార్థత కలిగి ఇదే ప్రార్థన యథార్థంగా జీవితకాలం అంతా కొనసాగించినట్లయితే నీ కుటుంబానికి ఎంతో నెమ్మది కలుగుతుంది. ఇట్టి మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి మనలందరినీ ఆయన మార్గంలో, ఆయన చిత్తంలో నడిపించి నిత్య రాజ్యానికి వారసులు చేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.